వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో ఆరోగ్యంతో సంతోషంతో విశ్వాసంతో ఆయనలో అందరూ ఆనందంగా ఉన్నారని నమ్మి దేవుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. జనవరి 1వ తారీఖు నుండి 9వ మాసం వరకు దేవుడు కనురెప్పల నన్ను మమ్మల్ని మనందరినీ కాచి కాపాడే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమైన కృపామైన దయామడిన ప్రభువా, మీ అభివృద్ధి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన నైనా ఈ వాక్యం వివరించటకు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మా జీవితాల్లో ఇంకా మేము ఎలా ముందుకు సాగిపోవాలో, మిమ్మల్ని ఎలా ప్రేమించాలో, మా ఇతరులను ఎలా ప్రేమించాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతివిక్లీనంగా ఏడుకు వచ్చినాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-40 వచనాలు చూసుకుంటే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని సేవింపవలనదే, నన్ను ప్రేమింపవలను ప్రేమింపవలను అనున్నది. అది మొదటి ఆజ్ఞ. ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞయు దారి పడుతుంది. ఈ రెండవ ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకును ఆధారమైనవని అతనితో చెప్పారు. 2 ఆజ్ఞలు ఇచ్చారు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో మనకి 10 ఆజ్ఞలు ఉన్నప్పటికీ అవి చాలా మనం ఆచరించడానికి కూడా కష్టముగా ఉండేవి. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు వారు నీ గురించి, నా గురించి ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టుకోవడానికి భాగ్యముగా ఎంచుకొనగా, రిక్తుడిగా, దీనుడిగా, నరావతాడిగా తను తాను తగ్గించుకొని భూలోకంలో పశుల తొట్టిలో, పశుల శాలలో, దుర్గంధ భూయిష్టమైన ఆ పశుల తొట్టిలో, పశుల శాలలో ఆయన జన్మించి సిలువపై అమూల్యమైన తన రక్తధారలు కార్చి శిరస్సు నుండి అరి కాలు వరకు గాయపరచబడి ఆ సిలువ బలియాగం ద్వారా నీకు నాకు ఇచ్చిన రక్షణ బట్టి ఆయనకు వందనాలు. దాని గురించే ప్రభు వచ్చారు. ఆయన తను తాను రక్షించుకోగలడు. కానీ దేవుడు తండ్రి యొక్క చిత్తం ఆయన మన గురించి మరణించవలసిన వారు అవసరం ఉంది. కాబట్టి ఆయన మన గురించి, నీ గురించి, నా గురించి మరణించారు. అందుకు ఆ కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చారు కుదించి. ధర్మశాస్త్రం అంతటికి ఇక్కడ చెప్పినట్టుగా ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైనవని, ఈ 2 ఆజ్ఞలు అందరికి ఆధారమైనవని ఆయన చెప్తున్నారు. ఏమిటంటే, నీ దేవుడైన ప్రభువును ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమింపాలి. ఇది మొదటి ఆజ్ఞ. దేవుడిని అలా ఆరాధించాలన్నమాట, అలా ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆసక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, వివేకంతో, పూర్ణ హృదయం అంతటి నుంచి ఆయన ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది యోహాను సువార్త, లూకా సువార్తలో కూడా ఉన్నాయన్నమాట. సువార్తల్లో ఆయన ఈ 2 ఆజ్ఞల గురించి చాలా వివరించబడి ఉంది మాట. అయితే మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను దేవుడిని ఎలా ప్రేమిస్తున్నాం, మీరు నేను ఎలా ప్రేమిస్తున్నాం? పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా? పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నామా? పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమిస్తున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. 112వ కీర్తన 1 నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే, యెహోవాను స్తుతించడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందిస్తాడట. దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు? ఆయన మనకు ఇచ్చిన రక్షణ బట్టి స్తుతించాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలు ఎక్కువగా ఆయన ఆజ్ఞల్లో ఆనందించేవారు ధన్యులంటారు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారట. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారట. కల్వియు సంపద వారి ఇంట నుండినో, వారి నీతి నిత్యము నిల్చునని ఇలాగ ఆఖరి వరకు చూసుకుంటే చాలా వచనాలు ఉన్నాయన్నమాట. అంటే దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించే వారిని ధన్యులు అంటున్నాడు కీర్తనకారుడు. ఎందుకంటే ధన్యులు అంటే ఏంటి? ఆశీర్వదింపబడిన వారి మాట. ఎందుకంటే వాళ్ళు ఆయన ఆజ్ఞలు, 2 ఆజ్ఞలు ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, పాటిస్తున్నారు. 2 ఆజ్ఞలు పాటిస్తున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, పొరుగు వారిని ప్రేమిస్తున్నారు. ఈ కీర్తన యథార్థవంతుల జీవితంలో ఎలాగుంటుందో మనకి తెలియజేస్తుంది. యథార్థంగా దేవుడిని నమ్మడం, హృదయంతో ఆరాధించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం, దేవుడిని నమ్మడమే నీతి.
నీతి అంటే అబ్రహాం దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. మనం దేవుడిని నమ్మాము, విశ్వాసులం మనం. కాబట్టి మనం దేవుడిని నమ్మను, నీతిగా ఎంచబడిన అబ్రహాం కనుక మనం కూడా నీతిమంతులము, విశ్వాసుల మాట. అలా ఆశీర్వదింపబడిన వారు అవుతాం మనం. ఈ కీర్తన యథార్థవంతుల జీవితంలో ఆయన ఎవరైతే ఈ 2 ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు సాగుతారో వాళ్ళ ఇంట్లో సంపద ఉంటుంది, నీతిగా నడుస్తారు, దయ కలిగి ఉంటారు, మరియు దీర్ఘాయుష్మంతులు అవుతారట అని కీర్తనకారుడు వివరిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఆజ్ఞలను పాటించే వారికి లభించే దీవెనలు, ఆశీర్వాదాలు ఏంటో మనం చూద్దాం. ప్రభువును స్తుతించి ఆయన ఆజ్ఞలను పాటించితే అధికమైన ఆనందం వస్తుంది, హృదయానందం. పరలోక ఆశీర్వాదాలతో పాటు నిత్యజీవము, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో పాటు అధికమైన ఆనందం పొందుతాం ఈ భూలోకంలో. అందువల్ల మనం ఆశీర్వదింపడతాం అన్నమాట. అలాగా ఆయన యథార్థవంతుల సంతతి, వాళ్ళ సంతతి ఎలాగుంటుందంట, భూమి మీద బలవంతులుగా ఉంటారు. వాళ్ళు మంచి చదువులు ఉంటాయి, మంచి ఉద్యోగాలు ఉంటాయి, మంచి సంపద కలిగి ఉంటారు, మంచి ఆ దేవుల్లో ఉంటారు. ఇలాగా బలవంతులుగా ఉంటారు అన్నమాట. వారి తరం వారు దీవింపబడుతూ ఉంటారు. అది ఎవరైతే నమ్ముకుని దేవుల్లో ఉంటారో వాళ్ళు దీవింపడమే కాకుండా వాళ్ళ పిల్లల తరాలు దీవింపడుతూ ఉంటారు. వాళ్ళ ఇళ్లలో ధనం, ఐశ్వర్యం, సర్వ సమృద్ధి కలిగి ఉంటారు. ఈ లోకాశీర్వాదాలు కూడా దేవుడు నమ్ముకుని నాకు ఈ లోకాశీర్వాదాలు లేవంటే, మన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన మరణమే మన్ని ధనవంతులు చేయడానికి ఆయన సమస్తము లేనివాడుగా ఆయన చూపించబడ్డాడు. కానీ నువ్వు నేను సర్వసమృద్ధి కలిగి ఉండాలని ఆయన చిత్తం అన్నీ కలిగి ఉండి మనము ఆయనలో అంటుకట్టుబడాలండి. ఆయన యొక్క చిత్తం అది. వారి ఇళ్లలో ధనం, ఐశ్వర్యం, సమృద్ధి కలిగి ఉంటారు. వారి నీతి నిత్యం నిలుస్తుంది, నీతిగా ఎప్పుడూ ఉంటారన్నమాట. అనేకమైన చీకటి సంబంధాలు, అనేకమైన భేదంలో, సోదరులు, అపాయమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెలుగు ఉదయిస్తుందంటే వాళ్ళు చక్కగా అవి ఎలా దాటిపోతాయో తెలియదు మాట. ఆ పరిస్థితులన్నీ దాటిపోతాయి అంటే వాళ్ళు ప్రార్థనా జీవితం వదిలిపెట్టరు. ఆ ప్రేమ గల దేవుడిని ఆరాధించడము, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడము ఆగిపోకుండా వాళ్ళు సాగిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకున్న దాంట్లో ఏం చేస్తారు, దయ కలిగి అప్పిచ్చేవారిగా ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆపద సమయాల్లో వెలుగు, ఆ పరిస్థితులన్నీ ఎలా దాటి, అనారోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మరి ఏది లోటు ఉందో ఆ లోట్లన్నీ ఆయన, ఆ చీకటి పరిస్థితులన్నీ కూడా ఆయన దాటించి వెలుగు కలిగజేస్తారు. అంటే ఆ చీకటి నుంచి తొలగించి సుఖ జీవితం మళ్ళీ అనుభవిస్తారు. దయతో వాళ్ళు అప్పిచ్చేవారుగా ఉంటారు. తమ వ్యాపారానికి న్యాయమైన వ్యాపారం చేస్తారు. అది వాళ్ళకి మేలు కలుగుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలా ఉన్నాం? మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆయనలో ఉన్నాం, నిత్య జీవం ఉందని మనకు నిరీక్షణ ఉంది. మరి ఈ లోకంలో ఫలిస్తున్నామా? ఈ లోకంలో ఫలించాలి, నిత్య జీవం పొందాలి. ఆత్మీయ జీవితంలో ఆయన సేవలో, ఆయన పరిచర్యలో మనకున్న తలాంతులు బట్టి మనం ఆడబడుతూ ఉండాలి. నీతిమంతులు ఎప్పటికీ కదల్చబడరు, ఎందుకంటే వాళ్ళు బలమైన దేవుడిని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కదల్చబడరు. ఎటువంటి దుర్వార్తకి కూడా వాళ్ళు భయపడరు. అంటే వారి విశ్వాసం స్థిరముగా ఉంటుంది అన్నమాట. దుర్మార్గుల వల్ల వారు భయపడరు, యథార్థమైన హృదయం కలవారు దేవునిపై, వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది, యథార్థంగా ఉంటారు కాబట్టి దేవునిపై నమ్మకం, విశ్వాసం ఉంచుతారు. వాళ్ళ కీర్తి ఘనంగా పెరుగుతుంది. వాళ్ళు ధారాళంగా దానం చేస్తారు, దానం చేయడానికి వెనుకాడరు. వాళ్ళకున్నంతలోనే దానం చేస్తూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటుంది. వాళ్ళకున్నంతలోనే దానం చేస్తారు, అది సమృద్ధి అయిపోతూ ఉంటుంది, ఏ లోటు ఉండదు. వారి నీతి నిత్యము కూడా నిలిచిపోయి ఉంటుంది. వారి ఖ్యాతి పెరుగుతుంది, వాళ్ళ కీర్తి పెరుగుతుంది. దుష్టులు వీళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారు. వాళ్ళు ఇరుగు పొరుగుని ప్రేమిస్తారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి, మనం ఎలాగా మన దేహాన్ని మనం ఎలా ప్రేమించుకుంటామో ఇతరులు ప్రేమిస్తారు. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. వాళ్ళ యొక్క కుటుంబాల గురించి, బిడ్డల గురించి ప్రార్థన చేసేవారిగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆశీర్వదింపడుతూనే ఉంటారు. దుష్ట ప్రవర్తన కలిగిన వారు దీన్ని చూసి అసూయపడతారు, కానీ అసూయ ఏమి చేయలేదు. యేసు రక్తంలో అసూయని దేవుడు కొట్టివేస్తాడు అన్నమాట. కాబట్టి మనం ఎలాగున్నాము సోదరి, మనం ఎలాగున్నాము? మనం నిజమైన భయభక్తులు కలిగి ఉన్నామా? ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఆయన నిజముగా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామా?
పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా, పొరుగు వారిని ప్రేమిస్తున్నామా, మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. పరలోక ఆశీర్వాదాలు ఉన్నాయని ఈ లోకంలో ఆశీర్వాదాలు కూడా అవసరమే కదమ్మా. పరలోక నిత్య జీవము మన గురించి అక్కడ అన్ని సిద్ధపరిచిన దేవుడు మనం చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తామని నిరీక్షణతో పాటు ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా కలిగి మనం ముందుకు సాగిపోవాలి. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉంటే మన ఇతరులకు దానం చేసేవాళ్ళుగా ఉంటాం, అప్పిచ్చేవాళ్ళుగా ఉంటాం. ఉన్న దాంట్లో వచ్చి మన ఇతరులకు ఇవ్వగలము, ధారాళంగా ఇవ్వగలము. దేవుని పరిచర్యకి ఇవ్వగలం, దేవుని సేవకులకు ఇవ్వగలం, దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోగలం. మనం దేవుని పరిచర్య చేయాలంటే కావాల్సిన అవసరాలన్నీ కొనసాగిపడాలంటే, అవసరం తీర్చబడాలంటే నీకు నాకు ధనం అవసరము. మరి ఏ లోకమైన ఆశీర్వాదాలు వస్తాయి, అప్పిచ్చేవారిగా చేస్తాడు. మన ఇరుగు పొరుగును ప్రేమిస్తున్నామా, దేవుడిని పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా, మన పొరుగు వారిని దేవుడు చెప్పినట్లు మనం ప్రేమతో చూస్తున్నామా, ఈ 2 ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా, మనని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి 2 ఆజ్ఞలు మనము పాటిస్తూ ఆయనలో విశ్వాస జీవితంలో, నమ్మకమైన జీవితంలో నీతిమంతులుగా భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు సాగిపోవాలని దేవుడి వాక్యం మనం హెచ్చరిస్తుంది. కాబట్టి మనం అటు విధంగా సాగిపోయేలాగా మనం ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధుడైన ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరిజ్య పాత్రలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాత్రకి వచ్చిన ఆయన నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవన్ని బట్టి, ఊపిరిని బట్టి మీకు వందనాలు ప్రభావ. నేను ఎన్నిసార్లు స్థుతించినప్పటికీ నేను రుణస్థురాలు ప్రభావ. నా తండ్రి మీకే వందనాలు. ఆ జీవితంలో అనేకమైన మేళ్ళు చేశారు, మరణ పడక నుండి నన్ను లేవనెత్తారు. కాబట్టి నేను నిత్యము ఎల్లప్పుడూ నా ప్రభావ, నా తండ్రి కృతజ్ఞత కలిగి ఉంటాను నాయన. మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభావ. మిమ్మల్ని ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వేగంతో ప్రేమించాలని మీరు హెచ్చరించారు ప్రభావ. ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. అలా ప్రేమించిన వారు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుతారో మాకు క్లుప్తంగా నాయన మాకు వివరించిన దేవా మీకు వందనాలు. అట్టి ప్రకారం మేము ఏమి లోటు కలిగి ఉన్నామో ఆ లోటును పూడ్చుకుంటూ మీలో ముందుకు సాగిపోయే కృపానికి ఇచ్చి మీరే సహాయం చేసి మహింపగలరు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతి విపరీతంగా ఎడుకొచ్చున్నాం తండ్రి. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. మరొకసారి మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు నా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.